ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము నిర్గమాకాండము 23వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. అయితే నీవు నా మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందునని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. Praise the Lord. Jesus Christ word, Exodus 23 chapter and 22 words. Praise the Lord. But if thou wilt hear his voice and do all that I speak, I will be an enemy to thy enemies, and will afflict them that afflict thee. Praise the Lord. यीशु मसीह की जय. आज दिन की प्रभु वचन निर्गमन में है और यदि तू सचमुच उसकी माने और जो कुछ मैं कहूँ वह करो, तो मैं तेरे शत्रुओं का शत्रु और तेरे द्रोहियों का द्रोही बनूंगा. यीशु मसीह की जय. కాబట్టి మనము దేవుని మాట విన్నట్లయితే మనము దేవుని మాట ఎలా వినాలి? మనము ప్రతి విషయములో కూడా మనము ఎవరి చేతిలో ఓడిపోకుండా ఉండాలంటే మన యొక్క శత్రువు చేతిలో ఓడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనము దేవుణ్ణి అడగాలి. ప్రభువు కంటే, ప్రభువా నీకంటే నాకు సహాయము చేసేవారు ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయవయ్యా. నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను. నీ నామమును బట్టే నేను నా శత్రువులను ఎదిరించుచున్నాను. కాబట్టి నీవే మా దేవుడవు. మనుషులైన వారు నాకేమి చేయగలరని మనము ప్రభువైన క్రీస్తు వారిని బ్రతుమాలుకోవాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. यीशु मसीह की जय. हे यहोवा, जैसे तू समस्याओं की सहायता कर सकता है, वैसे ही शक्तिहीन की भी. हे हमारे परमेश्वर यहोवा, हमारी सहायता कर, क्योंकि हमारा भरोसा तुझी पर है और तेरे नाम का भरोसा करके हम इस भीड़ के विरुद्ध आए हैं. हे यहोवा, तू हमारा परमेश्वर है. मनुष्य तुझ पर प्रबल न होने पाएगा. यीशु मसीह की जय. I will talk all people. What is this word? Prayer is the best
armor against all trials. Praise the Lord. Amen, amen, amen. కాబట్టి ప్రార్థన చేసినట్లయితే మనము శత్రువులను ఎదుర్కొనవచ్చు. ప్రార్థనే మనకు నిజమైన కవచము. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. यीशु मसीह की जय. परमेश्वर की हम सब प्रार्थना करने की आवश्यकता है. हम सब यीशु मसीह की ध्यान करना पड़ेगा. हम सब प्रार्थना करके शत्रुओं के जय पाएगा. यीशु मसीह की जय. आमीन, आमीन, आमीन.